ఇంకో ఇంపార్టెంట్ విషయం ఉందండి. నిన్న ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చాలా ఇంట్రెస్టింగ్ విషయం చెప్పారు. ఏది డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోవడానికి చంద్రబాబు గారి ప్రభుత్వమే కారణం అన్న సంగతి, ఆ గ్యాపుల వల్లే అని చెప్పి కేంద్ర జలశక్తి కూడా ఆ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద సమాచారం ఇచ్చిందని. ఈ మధ్య వచ్చినటువంటి నిపుణుల సిఫార్సులు ఏంటని అడిగితే అది కాపీరైట్ హక్కు అని చెప్పారట. నాకు ఆశ్చర్యం వేసింది. గవర్నమెంట్ రిపోర్ట్స్ కాపీరైట్ హక్కు ఎట్లా వస్తాయి? అలాగే ఈయన వెళ్తానంటే మీడియాతో సహా రావడానికి వీల్లేదని ఆంక్షలు పెట్టారంట. సో ఇంకోవైపు ఏంటంటే నిర్వాసితులను పట్టించుకోకపోవడం వల్ల ఆ గ్యాప్లు ఉంచాల్సి వచ్చిందనేది ఏది మునిగిపోతాయి కాబట్టి. సో ఈ వీటి మీద మీ కామెంట్ ఏమిటి విజయబాబు గారు? ఇప్పుడు డయాఫ్రమ్ వాళ్ళకి పూర్తిగా బాధ్యులు ఆయన అనేది గతంలో కూడా వచ్చిందండి వార్త. కాకపోతే ఏంటంటే వాళ్ళ మీడియా దాన్ని ఎక్కడికక్కడ సప్రెస్ చేసింది. అది ప్రాపర్గా ఎలివేట్ అవ్వాల్సినటువంటి స్థాయిలో ఎలివేట్ అవ్వలేదు. దానికి పూర్తి బాధ్యత ఆయనదేననేది తెలిసింది. ఎందుకంటే అసలు ముందస్తు చర్యలు వెనక ముందు ఆలోచించకుండా కూడా ఆ రకంగా చేశారనేది. అంతేకాకుండా ఇంకొక మాట ఏంటంటే దానికి సంబంధించి ఆ నెపాన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఆయన ప్రభుత్వం మీద నెట్టేయడానికి ఈ మధ్య కూడా ఏదో ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు మాట్లాడారు. అందుకని నిజానికి న్యాయ నిపుణుల కమిటీలు అనేటువంటి వచ్చి క్షేత్రస్థాయికి వచ్చి పరిశీలిస్తే వాస్తవాలు బయటపడతాయి. కాదన్నట్లయితే ఆర్టీఐ తరఫున, ఇప్పుడు ఆర్టీఐని ఎంత నిర్వీర్యం చేశారంటే సిఆర్డిఏలో జరుగుతున్నటువంటి ఏ విషయాల్ని కూడా ఆర్టీఐ తరఫున ఇవ్వట్లేదండి. అదేంటంటే చాలా గోప్యం అని చెప్తున్నారు. మరి ఆ గోప్యం ఏంటో, ఈ వ్యవహారం ఏంటో తెలియదు. అందుకని వాస్తవాలు బయటికి రావాలని నిపుణుల కమిటీ. మీకు తెలుసు కదా, కాపీ రైట్ అనేది ఎక్కడైనా వర్తిస్తుందా? ప్రభుత్వ డాక్యుమెంట్లకు సంబంధించి ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ అని వచ్చారు కదా, ట్రాన్స్పరెంట్. అదేమన్నా పెద్ద టాప్ సీక్రెట్ ఇదే అదేమి కాదు కదా, ఇన్వెన్షన్ కాదు కదా. సీక్రెట్ అని చెప్తే అదో కాపీ రైట్ అని చెబుతున్నారంట. అదొక విచిత్రమైన ఇన్వెన్షన్. అది ఒక ఇన్వెన్షన్ ఫార్ములా అయితే దానికి ఒక కాపీ రైట్ ఉంటుంది తప్ప ప్రజల కోసం పనిచేసేటువంటి ఇదండి అది. చివరిగా మీకు ఒక పాయింట్, నిన్నటి మనం మిస్ అయిన టైం సరిపోదేమో. హైకోర్టు ఇచ్చినటువంటి వ్యాఖ్య సంచలనాత్మకమైనటువంటి తీర్పు అండి. రహేజా భూముల కేసులో భవిష్యత్తులో ఈ గతంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క ఈ భూ పందేరం అనేటువంటిది ఆయన ఆ రోజున ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఈ రహేజా భూముల పందేరంతోనే మొదలైంది. పెద్ద గొడవైంది. అప్పుడు తిరిగి మళ్ళీ అదే భూతాన్ని ఈ రోజున తెర మీదకి తీసుకొస్తే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు సంచలనాత్మకమైన తీర్పు చెప్పి రావడం తప్పు కాదు, కానీ తీర్పు ఇవ్వలేదు. ఇంకా తీర్పు ఇవ్వలేదు, జస్ట్ వ్యాఖ్య అండి. వ్యాఖ్య కౌంటర్ దాఖలు చేయమని చెప్పారు. ఆ కౌంటర్ దాఖలు చెప్పేమన్న దాంట్లో కామెంట్, అద్భుతమైనటువంటి కామెంట్, ఇది రిఫరెన్స్ కామెంట్. ప్రభుత్వం ప్రైవేట్ ఆస్తి కాదు, కాదుగా అవార్డులు రావాలంటే అట్లా ఇవ్వాల్సిందేనేమో. రైట్, ఓకే. ఇది ఒక మంచి వ్యాఖ్య అండి. భవిష్యత్తులో దీన్ని బట్టి రాజు పందారాలు అంత ఈజీ కాదనేది తెలుస్తుంది. ఏమో అట్లేం కాదు, అవార్డులు రావాలంటే అట్లా. రాజు చెప్పండి, పోలవరం మీద సమయం లేదండి. నేను అనుకున్నా రహేజా భూముల వ్యవహారం తెలంగాణ సంయుక్త అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా ఈయన హైటెక్ సిటీలో ఈ రహేజా భూములకు భూపందారం చేయడంతోనే కథ మొదలైంది. రైట్, అప్పుడు చాలా పోరాటం చేశారు. ఒక న్యాయవాది దానికంటే సెంట్రల్ యూనివర్సిటీ భూములు 800 ఎకరాలు ఉంది కదా. రైట్, దీని మీద రాజు తిరిగి దాన్నే మళ్ళీ తీసుకొచ్చి పెట్టాడు. ఒక్క నిమిషం సార్. ఒకటి, రాజశేఖర్ రెడ్డి గారిని రాష్ట్రం మొత్తం కూడా అపర భగీరథుడని కీర్తిస్తారు. ఎందుకంటే ఆయన తెచ్చినటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అవన్నీ. అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా గొప్ప సుపరిపాలకుడిగా చెప్పుకుంటారు. కానీ చంద్రబాబు నాయుడు గారికి ఏ బిరుదు ఇవ్వాలని నేనైతే ఆలోచనలో పడుతున్నాను. ఎందుకంటే పోలవరాన్ని నాశనం చేసినట్టు వ్యక్తిగా చరిత్రలో ఆయన ఉంటారు ఖచ్చితంగా. దాన్ని అయితే ఎవరూ మార్చలేరు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక మాత్రమే స్పిల్ ఛానల్, R&R ప్యాకేజు, భూ నిర్వాసితులు, లేకపోతే గేట్లు కానీ మొత్తం పోలవరం ప్రాజెక్ట్ ని ఎలాగైనా కంప్లీట్ చేయాలనేటువంటి చాలా ప్రయత్నం మా ప్రభుత్వ హయాంలో జరిగినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి చారిత్రక తప్పిదం వల్ల ఎప్పటికీ కూడా పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వలేనటువంటి పరిస్థితులకు తీసుకొచ్చి మొత్తం కూడా ఆయన పబ్లిసిటీ స్టంట్ కోసం పోలవరాన్ని యూజ్ చేసుకున్నట్లయితే పోలవరానికి ఏ రోజు చంద్రబాబు నాయుడు గారు ఉపయోగపడలేదు. పోలవరాన్ని నాశనం చేసినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు ఉంటది. అంటే గ్యాపులు రావడానికి ప్రధాన కారణం చంద్రబాబు గారి ప్రభుత్వంలో వచ్చిన గ్యాపులు ఉంచడం వల్ల ఊళ్ళు మునిగిపోతాయని చెప్పి గ్యాపులు చేశారట. ఈ సమస్య వచ్చేది కాదు సార్. ఊర్లు ఎందుకు మునుగుతాయి? ఊర్లను మనం ముందు ఖాళీ చేయించాలా, వాళ్ళకి ప్యాకేజీలు ఇవ్వాలా, ఆ స్థలాలను తీసుకోవాలా, ఆ తర్వాత కదా నిర్మాణాలు చేయాలా. కానీ కేవలం ఆ రికార్డుల కోసం ఏదో అని చెప్పి 10 రోజులు తినే తిండి ఒక రోజు ఒక మనిషి తినగలడా? తింటే ఏమవుతాడు? పోతాడు. అలాగే
కేవలం పబ్లిసిటీ కోసం, రికార్డుల కోసం ఒక రోజు ఎంత పెద్ద కాంక్రీట్ వర్క్ చేస్తాం అని చెప్పి పబ్లిసిటీ చేసుకున్నారు, పోలవరం ప్రాజెక్ట్ ని ముంచేశారు. డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతినిపోయింది. దానివల్ల ఆటోమేటిక్ గా ప్రాజెక్ట్ ఎఫెక్ట్ అవుతుంది కదా సార్, అల్టిమేట్ గా అదే రిజల్ట్ లేట్ అవుతుంది. అవుతుంది కదా.